అస్సలు అనుకోలేదండి మా వాడికి ఇలా కాలుతుందని. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. సడన్‌గా గట్టిగా ఏడుస్తున్నాడు. చూస్తే ఇలా అయింది. ఇంక అక్కడి నుంచి పరిగెత్తుకుంటా అయితే ఇంటికైతే వచ్చేసాము. లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ దివాళీ అయితే మాకు. అంటే ఒక చిన్న బ్యాడ్ మెమొరీని ఇచ్చిందనమాట ఈ దివాళీ అయితే. సో, ఇంక లేట్ చేయకుండా దివాళీని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తానండి. చూసేసేయండి మాతో పాటు మీరు కూడా. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి సండే ఆఫ్టర్‌నూన్ అండి. పిల్లలైతే సండే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారు. క్రాకర్స్ తెచ్చుకుందాం వెళ్ళనేసి. అండ్ మీలో ఎంతమందికి గుర్తుందండి మన చిన్నప్పుడైతే ₹100 పెట్టామంటే అన్నీ తెచ్చుకునేవాళ్ళం మనకు కావాల్సినటివి. అదే ఇప్పుడు థౌజండ్స్‌లో అవుతుందండి మనీ. ఇక్కడ మా వాళ్ళైతే 3000 ప్లస్ పెట్టి కొనుక్కొచ్చుకున్నారు. కానీ ఎక్కువేం రాలేదండి. పండుగ అవుతానే కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుందని చికెన్ అయితే తినలేం కదండి తర్వాత. సరేలే అని చెప్పి చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకొని ఇంక ఇంట్లోనే చేసుకుందామని చెప్పి మైండ్ ఫిక్స్ చేసుకొని అలా చేసుకొని బిర్యానీ తినేసి ఆ తర్వాత కింద పిల్లలైతే టపాసులు తీసుకొచ్చి పేలుస్తున్నారండి. ఇంతకీ మీ సైడ్ ఏమంటారండి? టపాసులు అంటారా, పటాసులు అంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే టపాసులనే అంటాము చిత్తూరు సైడు. కొంతమంది అయితే పటాసులు అంటారు. మీరేమంటారో చెప్పండి. ఈ ఇయర్ నుంచే మా పెద్ద బాబు అయితే ఆ టపాసుల్ని పేలుస్తున్నాడు. అదే కవర్లో సపరేట్గా వస్తాయి కదండి చిన్న చిన్నవి, అవి కాలుస్తున్నాడండి ఒక్కొక్కటి తీసుకెళ్ళి. ఇంకా చిన్నోడైతే అదే పాప్స్ ఉన్నాయి కదా వాటితో అయితే ఆడుతున్నాడు. ఇంక ఇక్కడ చూడండి పార్క్లోకి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫ్రెండ్స్కి చూపించడం, షేర్ చేయడం, అలా హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు తీసుకొచ్చి. ఇంకా రోజు ఇదైతే నెక్స్ట్ డే క్లిప్ అండి. అంటే మండే మార్నింగ్ అండి ఇది. 9:30 10 నుంచి అలా ఆడుతున్నట్టున్నారు అందరూ పిల్లలైతే. ఇంకా అపార్ట్మెంట్లో పిల్లలైతే మంచిగా షేరింగ్ చేసుకొని మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయానండి. మా వాడైతే ఫస్ట్ అదే సండే క్లిప్లో అయితే ఏం చేశాడంటే స్టార్టింగ్ పేలుస్తున్నాడని చెప్పాను కదా, అక్కడైతే ఏం చేశాడంటే కవర్ కూడా చంకలో పెట్టుకొని ఒక చేతిలో కడ్డీ పట్టుకొని సాంబ్రాన్ కడ్డీ, ఇంకో చేతిలో అదే ఆ టపాస్ పట్టుకొని వెలిగిస్తున్నాడు. అలా చేయకూడదు నాన్న అని చెప్పి అయితే చెప్పాము. అదైతే నవ్వొచ్చింది, ఆడికి తెలియట్లేదు పాపం. ఇది మండే ఈవినింగ్ అండి. ఇంకా టపాసులన్నీ కవర్ పట్టుకొని పైనుంచి కిందికైతే వచ్చాము హ్యాపీగా. మంచిగా రెడీ అయ్యాము, హ్యాపీగా వచ్చాము కాలుద్దామని చెప్పి. కానీ లాస్ట్లో అయితే ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్ళాము ఇంటికైతే. అస్సలు అనుకోలేదు. ఇంకా ఒకేసారి పిల్లలకి ఫుడ్ కూడా పెట్టేసి కిందికైతే తీసుకొచ్చేసాను. అండ్ మా హస్బెండ్కి కూడా తర్వాత కాలు ఉందని చెప్పి తొందరగానే 8 కల్లా వచ్చేసాము కిందికైతే. మేము వచ్చేసరికి అందరూ కాలుస్తున్నారండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, అక్కడ అటు సైడు పార్క్లో కాలుస్తున్నారు, ఇంకో గేట్ సైడ్ కాలుస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ ఎక్కువ కాలుస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే కొంచెం తక్కువే ఉన్నారు జనాలు, అపార్ట్మెంట్లో వాళ్ళు. సో ఇక్కడే దిగాము మేము కూడా. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసాము కాల్చడము. ఇంకా అప్పటి వరకు కిందికి రాకముందు వరకు మా చిన్నోడైతే పాపాప్సే వాడాడండి. పాపాప్సే ఆడుకుంటా ఉన్నాడు. మిగతావేవి వద్దన్నాడు, భయపడుతున్నాడు. ఓకే అనుకున్నాం, అక్కడ బాగానే ఉన్నాడు. ఇంకా కిందికి వచ్చేసరికి అందరూ వేలుస్తుంటే ఇంకా నేను కూడా పెడతా డాడీ, నేను కూడా పెడతానమ్మా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాడు. ఓకే పట్టుకొని చూపించాము, అంతా చేసాము. ఆడొక 15 వరకు పట్టుకొని పేల్చాడండి. ఇవంటారు కదా సూరత్తలు అంటారు మా సైడ్ అయితే, మీరు ఏమంటారో తెలియదు నాకు. అవి పట్టుకొని తిప్పుతున్నాడు, కాల్చాడు. కొంచెం భయపడుతూనే కాల్చాడు. ఇంక ఇక్కడ చూడండి ఈ క్లిప్స్లో అయితే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామో. బాగానే ఉన్నాం అప్పటి వరకు. ఇవి చూస్తుంటే గుర్తొస్తుందండి, రీసెంట్గానే కదా 4 days అయిందా దివాళీ జరిగి, 4-5 days కూడా కాలేదు. ఇక్కడ చూడండి ఈ క్లిప్లో అయితే మా వాడు పక్కన పేలుస్తుంటే కొంచెం భయపడుతూనే పట్టుకొని తిప్పుతున్నాడు. వాడి బాడీలో అయితే తెలుస్తుంది బాగా, బట్ పేలుస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. పాపం అప్పటి వరకు బాగున్న చైన్ అయితే కాల్చుకున్నాడండి. చాలా బాధేసింది, ఇంకా ఏడుపు వచ్చేసింది. ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాము పైకి. అప్పటి వరకు బాగా పేల్చుకుంటూ ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం మంచిగా. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా పోదాంలే పైకి అనుకునే టైంకి, ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంలో లాస్ట్లో జరిగిందండి. అది ఎలా జరిగిందంటే, అవి లాస్ట్ కడ్డీలు పేల్చాడు పాపం, రివర్స్లో పట్టేసుకున్నాడు. మళ్ళీ అవి పడేయబోతుంటే వాటిని తిప్పి పట్టేసుకున్నాడు. పట్టుకున్నాడో లేదండి, అట్టే వదిలేశాడు. గట్టిగా అరిచాడు నొప్పికైతే. ఇంకా చూస్తే ఇంకా అట్టే బొబ్బర్లు వచ్చేసింది తెల్లగా. ఇంకంతే పరిగెత్తుకుంటూ వచ్చామండి. చెప్తుంటే కూడా నాకు ఇట్లా అనిపిస్తుంది వాళ్ళు. పరిగెత్తుకుంటూ పైకి వచ్చేసాము ఏడ్చుకుంటా. చాలా బాధేసింది నాకైతే, చాలా ఏడుపు వచ్చేసింది.
ఇంకా ఆడు తట్టుకోలేక ఎగిరిపోతున్నాడు నొప్పికి, గిలగిలా కొట్టుకుంటున్నాడు వేసి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే తట్టుకోలేకపోయినాడండి. ఇంకొచ్చాను, వస్తానే కొబ్బరి నూనె పట్టించి ఇంకా సెల్లు పెట్టి ఎంత మాటలు చెప్పామో అన్ని కన్విన్స్ చేయనీకి. ఇంకా కాసేపట్లో మళ్ళీ కొంచెం ఓకే సెట్ అయ్యాడు. ఒక హాఫ్ అన్ అవర్కి ఏమో సెట్ అయ్యాడు. ఇంకా అలా సెల్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. ఒక 1 అవర్ తర్వాత అయితే పారాసెటమాల్ వేసేసి ఇంకా పడుకోబెట్టానండి. పర్లే, మార్నింగ్ అయితే తగ్గింది. ఇది ఒక 4 days కండి. ఇప్పటికైతే ఇలా వచ్చాయి బొబ్బలు. చూడనికి చిన్నదిగానే కనిపిస్తుంది కదండి, కానీ మామూలుగా తగిలినప్పుడు బ్లడ్ వచ్చేది వేరే పెయిన్ ఉంటుందండి. ఎవరికైనా, మనం లేడీస్ అయితే ఇంకైతే ఖచ్చితంగా వంట చేసేటప్పుడు ఎంతో కొంత పడుతుంటుంది. అది చాలా పెయిన్ ఉంటుంది అసలు, హాట్ వాటర్ పడినప్పుడు కానీ ఏదన్నా పట్టుకున్నప్పుడు కానీ. సో ఆ పెయిన్ అంతా తెలుసు కాబట్టి వాడికి ఒక్కసారిగా ఇంత కాలేసరికి చాలా బాధేసింది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో మైండ్లో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ డేకి అయితే సెట్ అయిపోయాడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.